2023లో శని మారుతా ఉన్నాడు. మనకు ఎప్పుడైతే శని 2019లో 20లో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది. మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది. సో షష్టగ్రహ కూటమి అనేది 2019 26వ తారీఖు నాడు ఏర్పడ్డది. 2019 డిసెంబర్ 26. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. తర్వాత మళ్ళీ శని మారుతున్నది 2023లో. 23 జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి. మనకు కుంభంలోకి శని వస్తున్నాడు. కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే, గురువు మారగానే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు. ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 23, 2023 జనవరి నుండి. నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. ఆయన జాతకంలో రాహు మహర్దశ వెళ్ళిపోయి గురు మహర్దశ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది 2023 జనవరి నుండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి. ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి. 2023 జనవరి నుండి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన. సో ఇద్దరికి ముఖ్యమంత్రులు, ఇంతకుముందు ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రికి, అటు చంద్రబాబు నాయుడు గారికి. ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి. ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు. అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన 5వ స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు. సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి. ఆయనేమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు. అంటే ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు, నెగిటివ్గా ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు. అంటే ఆయనకు టార్చర్ ఉంది. సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన. సో ఏదైనా మార్పు సంభవించవచ్చు. అంటే ఇప్పటివరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకనే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 2020 నుండి బ్యాడ్ టైం నడుస్తుంది. సో ఎప్పుడు 23 వరకు. 23లో ఆయన శని వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్కు శని వస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శని వస్తున్నాడు. అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి, జన్మంలోకి. సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు లోనైతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి మనం ఫ్లైట్లో కనుక ఎట్ ఏ టైం 1000 మీటర్లు కనుక ఫ్లైట్ టర్బులెన్స్కు లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి. ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటివి మనం చూసుకోవచ్చు. అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాశులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి. మీనరాశి చాలా ఎఫెక్టివ్ జాబితాలోకి వెళ్ళిపోతుంది. అంటే జీవితం మొత్తం అట్లా ఆహ్లాదంగా అట్లా వెన్నెల్లాగా వెళ్ళినటువంటి లైఫ్ ఒకటేసారి పడిపోయి చాలా భయానకమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు, తర్వాత కుంభరాశి వాళ్ళు. సో ఈ రాశుల వాళ్ళందరూ అట్లనే. ఇప్పుడు అన్నిటికంటే తోపు ఎవరయ్యా అంటే కన్యారాశి. కన్యారాశి జనవరి 23 నుండి వాళ్ళ లైఫ్లో ఒక రాజయోగం స్టార్ట్ అయ్యే పీరియడ్. ఒక రాజయోగం స్టార్ట్ కాబోతుంది వాళ్ళ జీవితంలో. ఇంకా అక్కడ నుండి ఇంకా వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఇంకా ఏకఛత్రాధిపత్యంగా లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఒక్కొక్క రకమైన, కానీ ఒక సంచలనం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో. లైఫ్ బాగుంటుంది కానీ ఒక సంచలనం జరుగుతుంది. సో అట్లా కొన్ని రాశుల వారికి పాజిటివ్, కొన్ని రాశుల వారికి. మిథున రాశి ఉంది, సూపర్ స్టార్ జాతకం వాళ్ళది. వృషభ రాశి ఉంది, చాలా బాగుంటుంది. సింహరాశి చాలా బాగుంటుంది. తులారాశి బాగుంటుంది. ధనుసు రాశి అన్నిటికంటే ధనుసు రాశి చాలా బాగుంటుంది. సో మకర రాశి, కుంభరాశి, మీనరాశి బాగుండదు. మేషరాశి బాగుండదు. సో ఇట్లా కొన్ని రాశులకు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ ఉండేవాళ్ళే పాజిటివ్ ఉండబోతూ ఉంది. సో ఈ మధ్యకాలంలో బాగా మెంటల్ ప్రెషర్కి సంబంధించి వింటూ ఉన్నాం. మెంటల్ కాన్స్టెన్సీ లేదంటే స్టెబిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అన్నారు ఇంతకుముందు ఫిజికల్ కంటే కూడా మెంటల్ హోంవర్క్, హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అదే క్రమంలో ఈ మెంటల్ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటారు? అంటే జాతకరీత్యా ఏమైనా? అది నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే మెంటల్ టెన్షన్ అనే వాడికి లెవెల్ పెరుగుతున్నా కొద్దీ వస్తుంది. మనం ఈజీగా తీసుకుంటాం. ఒక హీరోయిన్ పడే కష్టాన్ని కంపేర్ చేస్తే మనం తట్టుకోలేం. ఒక హీరో పడే కష్టాన్ని మనం కంపేర్ చేస్తే తట్టుకోలేం. ఇప్పుడు లెగసీని కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరో కొడుకుకు డైరెక్ట్గా తను కూడా సూపర్ స్టార్ కాకపోతే బతుకుదేరు ఉండదు. బయట జనాలు విమర్శిస్తుంటారు. దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఒక టీవీ ఛానల్ ఓనరు లెవెల్నే తను సర్వైవ్ కాలేకపోతే అతను బయటికి పోతే జనాలు నవ్వుకుంటుంటారు. అట్లా తనకు సక్సెస్ రేట్ చూపించాలి.
అట్లనే ప్రతి మనిషికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు లాగా లేదు, చాలా ఈజీ అయిపోయింది. జనాలు సంపాదించడము, ఖర్చు పెట్టడము, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో నువ్వు దేనికి మానసికంగా కష్టపడుతున్నావు అనేది కూడా ముఖ్యం. అంటే అది అవసరమా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా నాకున్నటువంటి అవగాహన ప్రకారం జాతకపరంగా తీసుకుంటే ఎక్కువగా ప్రెషర్కు లోనయ్యేది ఆడవాళ్ళు. జనరల్గా ఎందుకు లోనవుతారంటే పూర్వకాలంలో 1980కి పూర్వం 90కి పూర్వం ఏంటంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకున్న 100% నాలెడ్జ్ని 80% ఇంటికి వాడేవాళ్ళు, 20% పిల్లల కోసం వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే క్రమంలో ఈ 80% అనేది ఉద్యోగం కోసం వాడాల్సి వస్తుంది బ్రెయిన్. మిగిలిన 20%లో ఇల్లు హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, మొగోడిని హ్యాండిల్ చేయాలి. ఈ 20% సరిపోవట్లేదు వాళ్ళకు. ఒకవేళ వాళ్ళకు 200% నాలెడ్జ్ ఉంటే ఆ 200% తీసుకునేవాళ్ళు. ఇక్కడ 100% నాలెడ్జ్లో 80% ఆఫీస్కే పోతుంది. మిగిలిన 20% అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. రెండోది ప్రకృతి పరంగా కూడా వాళ్ళకు వచ్చే మెన్స్ట్రువల్ పీరియడ్ను నాలెడ్జ్ అంచనా వేసేటువంటి తెలివి మన మగవాళ్ళకి లేదు. ఇండియాలో ఎవరికి నాలెడ్జ్ లేదు, అసలు ఆడవాళ్ళకే లేదనుకుంటే మగవాళ్ళకి అస్సలు లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు చికాకు పడ్డప్పుడు వీళ్ళు కూడా చికాకు పడడము, సరిగా వీళ్ళు హ్యాండిల్ చేయకపోవడము, ఆడవాళ్లకు సహకారాలు అందించలేకపోవడం వల్ల ఆ టైంలో ఏంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది? ఏముంటుంది, మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చింది సపోజ్. ఇప్పుడు పూర్వకాలంలో ప్రతి వాళ్ళని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది, వీళ్ళను బాటాతో కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్లకు 4 రోజులు సెలవు ఎందుకు ఇచ్చిర్రు అంటే ఆ టైంలో ప్రత్యేకించి 4 రోజులు మెన్స్ట్రువల్ పీరియడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉండరు. అందుకని ఏం చేసిర్రు, మన పెద్దలు ఏం చేసిర్రు, మీరు 4 రోజులు రెస్ట్ తీసుకొని పోండి అన్నారు. వాళ్ళకి ఏంది, హ్యాపీగా అంటే పని చేయకుండా ఒక దగ్గర 4 రోజులు కూర్చోవడము అంతే. ఇక 4 రోజులు వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దాన్ని పాశ్చాత్య ధోరణికి అనుకూలించి మీరు ఒంటింటికి పరిమితం చేస్తున్నారని భ్రష్టు మాటలు మాట్లాడి లాస్ట్కు దాన్ని భ్రష్టు పట్టించారు, అయిపోయింది. కనీసం మన వాళ్ళకి ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అంటే లేదు. జనరల్గా హార్మోనన్స్ వల్ల, ప్రకృతిసరమైనటువంటి ధర్మం వల్ల ఆ టైంలో చికాకులు అనేటువంటివి సహజం. మనకు చెవు నొప్పి లేస్తేనే, చెవుపోటు లేస్తేనే, తలకాయ నొప్పి లేస్తేనే బరబర కొట్టుకుంటాం, ఇల్లంతా హంగామా చేస్తాం. ఒక మొగోనికి, ఇంటి యజమానికి తలకాయ నొప్పి లేవగానే పిల్లలు సైలెన్స్గా ఉండాలి, పెళ్ళాం సైలెన్స్గా ఉండాలి, ఇంట్లో డోర్లు సప్పుడు కావద్దు, గిన్నెలు సప్పుడు కావద్దు. అరే నువ్వు కంటిన్యూగా ధారాళంగా నల్లగారినట్టు నీకు బ్లడ్ కాలుతుంటే, బ్లీడింగ్ అవుతుంటే, ఒక అమ్మాయిని సహజసిద్ధంగా డిప్రెషన్కు కాకుండా లేకపోతే కష్టపడకుండా మూలకెట్ట కూర్చోమంటావు? నువ్వు ఆ టైంలో నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ఎంకరేజ్ అంటే కనీసం కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో, ఒక కొడుకో, ఒక తమ్ముడో, ఒక భర్తనో చేయాలి కదా. నీకేం తెలియకపోయా, ఆమె లొల్లి పెట్టంగానే దీనికి కావరం ఎక్కువైంది, లొల్లి పెడుతుందని తిడుతుంది, లేకపోతే పైసలు సంపాదిస్తున్నామని కావరం ఎక్కువైందని తిడుతుంది. అంతేగాని అరే ఈ ప్రకృతి ధర్మము, ఆడవాళ్ళు ఒక తల్లి, ఒక స్త్రీ రక్తపాతాన్ని చూడని స్త్రీ ప్రపంచంలో ఉండదు తెలుసా? ఎందుకు? రక్తపాతం అంటేనే డెలివరీ. ఇంక ఇంతకంటే గొప్పదే ఉంది. ఇంకా ఆమె చూడని రక్తపాతమా? అంటే ప్రతిదీ ఏమైపోయిందంటే మనం మాట్లాడే విధానంలో తేడా. నేను అందుకనే అంటున్నా, నా దృష్టిలో నేను చూసే విధానంలో నేను కామాఖ్యను పూజిస్తా కాబట్టి నా దృష్టిలో నా లైన్ అంతా డిఫరెంట్. నేను అమ్మాయిలను చూసే విధానము, మీరు అడగవచ్చు ఇంతకుముందు, మీరు అదేందండి వెరైటీగా మీరు సెక్స్ వర్కర్లకు దానం చేయడం ఏంది అంటే, నాకు ఏ అమ్మాయి ప్రపంచంలో కావాలని ఒళ్ళు బలిసి తప్పు చేయదు. కుటుంబం కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో, దేనికోసమో, ఫుడ్ లేకపోవడం వల్లనో దేని వల్లనో చేతగాక తప్పు చేస్తారు తప్ప ఆ వృత్తి ఎందుకు ఎంచుకుంటారు సెక్స్ వర్కర్లు అంటే? కావాలని చేయరు కదా, ఒళ్ళు బలిసి చేయరు కదా. వాళ్ళ కష్టాలు ఆ విధంగా చేస్తాయి, వాళ్ళను సమాజం అట్లా తయారు చేసింది. సో మనం ఏమైనా నిందించాలంటే సమాజాన్ని నిందించాలి. నేను అందుకనే పాపం వాళ్ళ బాధలో ఉన్నారని వాళ్ళకు సహాయం చేస్తాను నేను. సో అది కూడా జాతకపరమే, వాళ్ళు అలా తయారు కావాలి అంటే కూడా జాతకంలో భాగమే. సో అమ్మాయిలను చూసే విధానంలో మార్పు రావాలా. ఇన్ని రకాలుగా మనం ఎక్స్ట్రీమ్ మార్పు వచ్చినప్పుడు అమ్మాయిల విధానంలో ఎందుకు మార్పు వస్తలేదు? మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు అమ్మాయిలను? ఈ ఒక్క విషయంలో నేను అనేది, ఈ పర్టికులర్ మెన్స్ట్రువల్ పీరియడ్లో మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు. దీనివల్ల ఏంది, విడాకులు, అమ్మాయిలను భర్తలు తిట్టడము, లేకపోతే రిమోట్ కోసం గొడవలు అవ్వడము, విడాకులు అవ్వడం. ఇప్పుడు ఏమైపోయింది, విపరీతమైన విడాకులు అయిపోయినాయి.